నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అయితే అక్రమ రేషన్ బియ్యం మాయం విషయంలో కానీ తరలింపు విషయంలో కానీ పేకల్లోతు కూరుకుపోయిన తరుణంలో ఆ కుటుంబానికి మరో ఆపదైతే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదే బుసకను అక్రమంగా వినియోగించారు అన్న అంశం. పొట్లపాలెంలో ఉన్న వీళ్ళ గోదాముకు సంబంధించి బుసకను, ఇసుక కాదండి, ఇసుక అంటే ఏదైనా నిర్మాణంలో వినియోగిస్తారు. బుసకంటే మేరువాలు చేయడానికి కానీ ఏదైనా చదును చేయడానికి కానీ వినియోగించేది. ఇది తీర ప్రాంతంలో దగ్గరలో దొరుకుతుందన్నమాట. సో ఈ బుసకను అక్రమంగా వినియోగించారు. గనుల శాఖ అనుమతి కానీ నిబంధనలు పాటించకుండా పూర్తి స్థాయిలో చాలా భారీ స్థాయిలో అయితే బుసకను వినియోగించారు అని అయితే ఇప్పుడు గనుల శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు. గనుల శాఖ అధికారులు పూర్తి స్థాయి లెక్కలు తీసి ఎంత మేర వీళ్ళు బుసకను వినియోగించారు, అసలు దీనికి ఎంత పెనాల్టీ, ఎంత రాయల్టీ కట్టారు, అసలు అక్రమంగా తరలించిందంతా, దీనికి ఎంత జరిమానా వేయాలి అన్న అంశాలను అయితే ఇప్పుడైతే స్పష్టంగా ఒక నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. దీని మీద కూడా కేసు నమోదు కానుంది. సో ఏంటి అసలు ఈ విషయం ఏంటి అనేది పూర్తిగా మనం అవగతం చేసుకుంటే కనుక, పొట్లపాలెం అంటే మచిలీపట్నం దగ్గరలో ఉన్న పొట్లపాలెంలో ఉన్న 6 ఎకరాల్లో రెండు అతిపెద్ద గోదాములు అయితే 2021లో పేర్ని నాని కుటుంబం అయితే నిర్మించింది. ఈ నిర్మించిన గోదాములనే పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చింది. అవి బఫర్ గోదాముల కింద పౌర సరఫరాల శాఖ వినియోగించుకుంటూ అక్కడ బియ్యం నిల్వ చేస్తోంది. అక్కడ నుంచి మండల కేంద్రాలకు లేదా అంగన్వాడీ కేంద్రాలకు ఇతరత్ర అవసరాలకు అయితే తీసుకెళ్తారు. సో ఈ నిర్మించుకున్న మొత్తం 2 గోదాములకు సంబంధించి మేరువా చేయడానికి కానీ నిర్మాణ సమయంలో మొత్తం దాన్ని వినియోగించుకునేందుకు కానీ అక్రమంగా బుసకను వినియోగించారు వీళ్ళు. సో ఎంత బుసక అంటే 93,000 క్యూబిక్ మీటర్ల లెవెల్లో ఈ బుసకనైతే వినియోగించుకున్నారు. ఇది భారీ మొత్తం, అంటే సుమారుగా 31,000 ట్రాక్టర్ల ఇసుకనైతే వీళ్ళు వినియోగించుకున్నారు. వైసీపీ హయాంలో ఇసుకకు బుసకకు ఒకే నిబంధనల మేరకు ఒకే రాయల్టీని అయితే అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఒక్కొక్క ట్రాక్టర్కు 60 రూపాయల మేర రాయల్టీ కట్టాల్సి ఉంది. సో అది పూర్తిగా అనుమతి తీసుకుంటే 60 రూపాయల మేర. వీళ్ళు ఎలాంటి అనుమతి తీసుకోలేదని అయితే గనుల శాఖ అధికారులు ఇప్పటికే చెప్పారు. అంటే వీళ్ళు తీసుకున్న 31,000 ట్రాక్టర్ల ఇసుక అక్రమం. సో దీనికి గతంలో ఉన్న నిబంధనల మేరకు 60 రూపాయల రాయల్టీ కట్టకుంటే సుమారుగా 10 రెట్ల మేర జరిమానా విధించాల్సి వస్తుంది. అంటే వీళ్ళకు సంబంధించి కడితే అధికారికంగా అయితే 60 రూపాయల రాయల్టీ కట్టాలి, అనధికారికంగా అయితే జరిమానా విధించాలి 10 రెట్లకు సంబంధించి. అంటే ఒక్కొక్క ట్రాక్టర్కు పేర్ని నాని కుటుంబం కట్టాల్సింది ఎంతో తెలుసా? 2,000 రూపాయలు ఒక్క ట్రాక్టర్కి. అంటే 31,000 ట్రాక్టర్లు ఇంటూ 2,000 వేసుకోవాలి. సో ఇది సుమారుగా అయితే 4 నుంచి 5 కోట్ల మేర జరిమానానే అవుతుంది. అంటే ఇప్పటికే వీళ్ళకు సంబంధించి అక్రమ రేషన్ బియ్యం చాలా భారీగా తరలించారు. 7,500 బ్యాగ్స్ మేర తరలించారని లెక్కలు బయటకు వస్తున్న తరుణంలో ఇప్పుడు ఇదో బాధ. ఇదొక సుమారుగా 4 నుంచి 5,000 కోట్ల రూపాయల మేర జరిమానా సొమ్ము చెల్లించాలి ఈ బుసకకు సంబంధించి. సో ఇది కూడా నిబంధనే. ఇదేమి అక్రమంగా అన్యాయంగా తీసుకుంటుంది కాదు, లేకపోతే వేధింపులు అసలే కాదు. వీళ్ళు నిబంధనలు పాటించలేదు పేర్ని నాని కుటుంబం. ఇప్పుడు గనుల శాఖ అధికారులు కళ్ళు తెరిచి ఇప్పుడు ఆ బుసకను అక్రమంగా తీసుకొచ్చారని గుర్తించి జరిమానా విధించడానికి అయితే సిద్ధమవుతుంది. ఇప్పుడు రేషన్ బియ్యానికి సంబంధించి 7,500 బ్యాగులు మాయమైపోయిన తరుణంలో ఇప్పటికే పేర్ని నాని కుటుంబం 1,75,000 రూపాయల మేర జరిమానా చెల్లించింది, డీడీల రూపంలో చెల్లించింది. ఇంకా చెల్లించాల్సింది మరో సుమారుగా 1,80,000 నుంచి 2 కోట్ల రూపాయల మేర ఉన్న తరుణంలో ఇప్పుడు బుసక వ్యవహారం వస్తుంది. ఇప్పుడు అంటే ఈ రెండు కలిపి ఆర్థికంగా చాలా ఇప్పుడు ఇబ్బందుల్లోకి నెట్టేసే అవకాశం ఉంది. ఇదొక 5 కోట్లు అయితే బుసక వ్యవహారం, ఇంకా కట్టాల్సింది ఒక 2 కోట్లు ఉంది. సో మొత్తంగా 7 కోట్ల రూపాయల మేర ఈ అక్రమ రేషన్ విషయంలో పేర్ని నాని కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించి లాపరంగా ఎలా ముందుకు వెళ్తారు, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్తుంది పేర్ని నాని కుటుంబం, అధికారులకి ఎలాగా సమాధానం చెప్తుంది, అలాగే ఈ ఫ్రేమింగ్కు సంబంధించి ఈ పౌర సరఫరాల శాఖ ప్లస్ గనుల శాఖకు సంబంధించి ఇతర రెవెన్యూ పోలీస్ శాఖలకు సంబంధించిన ఈ మొత్తం కేసు ఫ్రేమ్కు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏం సమాధానం చెప్పబోతున్నారు, ఇది చాలా కీలకంగా ఉంది. దీని నుంచి బయటపడతారా లేదా అనేది అయితే ఇప్పట్లో చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అరెస్ట్ చేయట్లేదు కాదు, కానీ ఆహార భద్రతా చట్టం ప్రకారం వెంటనే అరెస్ట్ చేయడానికి కుదరదు పేర్ని నానిని. సో దీనికి సంబంధించి ఒక కేసు ఫ్రేమింగ్ అయిన తర్వాత పేర్ని నాని వ్యవహారంలో ఒక పూర్తి స్థాయిలో ఈ అరెస్ట్ మీద అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీన్ని ముందుగా ఈ జరిమానాలు అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే, లేకపోతే కనుక చట్టబద్ధంగా ఎలా ముందుకు వెళ్తారు, ఏదైనా జరిమానాను లేకపోతే ఏదైనా సొత్తును స్వాధీనం చేసుకోవడం అలాంటి ఏమైనా చేస్తారా అనేది అయితే ఫర్దర్గా
అధికారులు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అన్న దాని మీద అయితే ఆధారపడి ఉంది. సో మొత్తం వ్యవహారంలో పేర్నాని కుటుంబం ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యవహారం తర్వాత ఇప్పుడు ఈ గోదాముల నిర్వహణ లేకపోతే బుసకను తరలింపు విషయంలో అయితే పూర్తిగా కూరుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఫ్రేమింగ్లోనే పోలీసులు ఈ మొత్తం ఫ్రేమింగ్లోనే వాళ్ళ యొక్క చాకచక్యం నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మొత్తం విషయంలో ఇంకా ఏమైనా సందేహాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద ఖచ్చితంగా మాట్లాడదాం. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.